నేనండి. ఎవరో అని చూస్తున్నారా? ఈ హోటల్నే అండి. ఇంతకీ ఇక్కడ చాలా కథలు జరుగుతుంటాయి. ఈ కథల్లో ఒక చిన్న కథ, అంటే ఒకే కథ కానీ రెండు జరిగాయి. అదేంటో మీకు చెప్తానండి. అంతవరకు ఒక చిన్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇస్తానండి, చూసుకోండి. దీనమ్మా, మాది శాలరీ పీనట్ అంతా, పని మాత్రం వాళ్ళంటే అంత ఇస్తుంది. వీడిని ఎవరో చూస్తున్నారు కదా, వీనికి తెలుగు రాదు, అలా అని హిందీ రాదు, అలా అని ఏమీ రాదు, వీనికి వచ్చిందే వస్తుంది. వీని గురించి పెద్ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదండి, కథలో మీరే చూస్తారు. పదండి. రేయ్, ఓ రిజర్వేషన్ టేబుల్ को రెడీ कर दो. చెప్పు డాడీ. ఏం చేస్తున్నావు బేటా? యారున్నావు? ఏం లేదు డాడీ, తలనారు కాలనా కాలునారు కాలనా అని ఆలోచిస్తున్నా. అరే ఏమంటున్నావురా? బొక్కల నరుకులు ఏంటిరా? పనికి మాలిన కొడుక. డాడీ రెస్టారెంట్ లో ఉన్నా డాడీ. ఈరోజు పొద్దుగా పిల్లలు కలవడానికి పోతానండి కదా, నడిమిట్ల ఈ రెస్టారెంట్ లో నుండి వచ్చింది, మర్చిపోయినా? అవునా సన్నాసి? అలా ఏం లేదు డాడీ, మర్చిపోయినా. ఇప్పుడే పోతున్నా, ఒక్క నిమిషం. జల్దీ వెళ్ళు, ఆ పిల్ల మంచి హుషారంట. సరే డాడీ, నాకు వదిలేసే, నువ్వు పూలదండలతో రెడీగుండు. ఎందుకు? నా మీద వేయడానికా? త్వరగా వెళ్ళు తింగరోడా. ఇదిగో ఆ పిల్ల ఫోటో. ఓకే ఓకే, పోతున్నా తీ. అమ్మా చెప్పు. ఇప్పుడే వచ్చాను. నేను చెప్పడం కాదే, నువ్వే అబ్బాయిని చూసి ఎలా ఉన్నాడో చెప్పాలి. ఓకే ఓకే. ఓకే కాదే, ఆ అబ్బాయికి మంచి జాబ్ ఉంది, వెల్ సెటిల్డ్ అండ్ మంచి ఫ్యామిలీ. ఈ రోజుల్లో అందరు అబ్బాయిలు వెదవలే. అసలే అబ్బాయి కొంచెం మెతక. సర్లే, నేను చూసుకుంటానులే. పెట్టే. బాయ్ అమ్మా. నా పేరు హాసిని. మీరు మూర్తేగా? హాయ్, పొట్టి మూర్తి కాదండి, వేల్పుల వీర వెంకట వరప్రసాద సుందర సత్యనారాయణ ఆనందమూర్తి అండి. హాయ్. వాళ్ళంతెవరు? మీ రిలేటివ్సా? కాదండి, నా పేరేనండి. మా తాతగారు చనిపోయారు, అందుకే. ఎందుకు ఆ పేరు పెట్టినందుకా? హాయ్ డ్యూడ్, వాట్స్ అప్? హౌ ఆర్ యు? ఓకే ఓకే ఓకే, నో మెన్షన్. హాయ్, మై నేమ్ ఇస్ లక్ష్మి, స్వీట్ అండ్ షార్ట్ లక్కీ లక్స్. లక్కీ లక్సా? గదేంది లక్స్ పాప, గదేదో కొత్త సోప్ బ్రాండ్ లెక్క ఉంది. యూ నాటీ, సో క్యూట్, ఇట్స్ మై పెట్ నేమ్. పెట్ నేమా? గదేంది కుక్కపిల్ల పేరులా ఉంది. లిటిల్ బిట్ లైక్ దాట్. గదేంది మా ఆయని పెండ్లి పిల్లని తెమ్మంటే పెంచుకుని పిల్లని తెచ్చిండు. ఇంకా చెప్పు మూర్తి, నీ గురించి. ఇదిగోండి నా ఫైలు. ఫైలా? ఏంటిది? నా డీటెయిల్స్ చదువుకోండి, చూసుకోండి, నన్ను చేసుకోండి. ఏంటిది ఎంతుంది? పార్ట్ టైంలో పేపర్లు అమ్ముకుంటున్నాడా? హాయ్ సాబ్, నాది పేరు పిచ్చేశ్వరరావు, షార్ట్ గా కట్ చేస్తే పిచ్చి సాబ్. పిచ్చి ఏంద్రా? బోరబండ సర్కిల్లో బజ్జీలు అమ్ముకునే వాళ్ళ నీది నాది ఏంద్రా? నాది దుబాయ్ రిటర్న్ సాబ్. వావ్, సో స్వీట్ నేమ్, ఐ లైక్ ఇట్. డు యు హావ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ స్నాప్ ఐడి? ఓయ్ లక్స్ పాప, ఏందిది? ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ కామన్ అమ్ము, ఇట్స్ 2025, ఇట్స్ ఓకే. అమ్మాలనా? దేన్ని అమ్మాలి? ఇట్స్ నాట్ లైక్ దట్ యార్. ఆనందమూర్తి, షార్ట్ గా, స్వీట్ గా, క్యూట్ గా అమ్ము. సాబ్ ఆర్డర్ సాబ్. ఒక ఇడ్లీ, ఒక దోశ, గంతే.
మేడం మీది? I need one roasted rice pan wrap with boiled potato and onion stuff, less oil in it, along with coconut white sauce and ginger sauce and one orange juice. పిచ్చి డ్రై ఫ్రూట్ లా ఉంది. సాబ్, మేడంది ఆరెంజ్ జ్యూస్ చెప్పింది, కానీ మేడంది ఇంగ్లీష్ అయితే తిడుతుంది సాబ్. గది తిట్టడం కాదురా, ఒక ఆరెంజ్ జ్యూస్, ఒక మసాలా దోశ గంతే. ఓ మాషల్లా, మేడంది చాలా బాగుంది సాబ్. ఏంద్రా అంగ్రేజీ సాబ్. Oh, పిచ్చి, thank you dude, so sweet. సాబ్, మీది ఫీల్ కాదంటే నాదో డౌట్ ఉంది సాబ్. అడుగు పిచ్చి. మేడంది ముందు ఒక డ్యూడు, తర్వాత ఒక డ్యూడు, ఏ క్యా హై సాబ్? అరే అది జంజీ కిడ్స్ రా, గట్లనే ఉంటది. నాకు చెంటి కిడ్ తెలుసు, లేడీ కిడ్ తెలుసు, ఈ జంజీ కిడ్ ఏంటి సాబ్? అరే ఏం లేదురా బాయ్, గియాల రేపు పోరగాళ్ళు పూరీలు ఉన్నారు చూసినావా, 2K కిడ్స్, గాలని జంజీ కిడ్స్ అంటారు. ఓ అవు సాబ్. హే డూడ్, వాట్సాప్ యోయో వైబ్స్ అంటారు కదా, ఇవి అవేస్ అంతా. పోయి ఆర్డర్ పట్టుకురా పో. ఓకే సాబ్. సాబ్, నాది ఇంకో చిన్న డౌట్ సాబ్. మళ్ళేంద్రా? బోరబండల బజ్జీని వాణి బాగుంటాయి. బొక్కలు ఇరుగుతాయి బిడ్డ. ఓకే ఓకే ఓకే. ఎరా అమ్మాయి చూసావా ఎలా ఉంది? చూశానమ్మా, బాగుంది. బాబు 30 కాదు 25 అయితే తీసుకుంటా, ఇస్తావా ఇవ్వవా? ఏంటమ్మా 30-25 అంటున్నావు? ఏం లేదురా, కూరగాయలు తీసుకుంటున్నాను నానా. అమ్మా, ఆ కూరగాయలు పడుతూ ఎందుకండి? ఆడపిల్లలున్న ఇంటి దగ్గర అయినా అంతసేపు ఉండకూడదండి. ఏం లేదండి, మా అమ్మ. అయినా ఆడవాళ్ళకి ఎందుకండి అనవసరంగా ఇంటి పెత్తనాలు? మగాడు తెచ్చింది వండితే చాలు కదండి. ఇదేంటి ఇంత ఉంది? ఇది నా జీవితపు చిట్టా అండి. నా జనన పత్రంతో సహా సర్వం సిద్ధంగా ఉన్నాయండి. జనన పత్రమా? ఆయ్, బర్త్ సర్టిఫికెటా? అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒకటే ఫోన్ వాడుతున్నారండి. ఆడపిల్లలు ఎక్కువ ఫోన్ వాడకూడదని మా అమ్మ చెప్పిందండి. హాయ్ సాబ్, నాది పేరు పిచ్చేశ్వరరావు, దుబాయ్ రిటర్న్స్, షార్ట్ గా పిచ్చి. అయ్యో, మీకు పిచ్చా? నాకు పిచ్చి కాదు సాబ్, నా పేరు పిచ్చేశ్వరరావు. అయ్యో, నేను చెప్తానండి, అమ్మాయిలకి సెలక్షన్ రాదని అమ్మ చెప్పింది. హాయ్. అవును లక్స్ పాప, నిన్నొకటి అడగాల. హే, ఫీల్ ఫ్రీ బ్రో. ఏ బ్రో ఏంది? నేనేమన్నా నీ బ్రదర్నా? It's not like that bro. It's a friendship code. Feel free bro. ఏమో తల్లి, ఏం ఫ్రీయో ఏందో, ఫ్రీగా పైకి పంపేలా ఉన్నావు. అవును లక్స్ పాప, నీకు ఇష్టమైన ఫుడ్ ఏందమ్మా? Spaghetti, pasta, pizza, and also cheeseburger. And one of my favorite dishes, Japanese ramen sushi. సుస్సునా? గదేందో చిన్నపిల్లల సుస్సులా ఉంది. ఓ సూసియా? What is this bro? ఇదిగో లక్స్ పాప, మళ్ళా బ్రోగి అన్నావు అనుకో, గిడనే సుస్సు పెట్టి పాడెక్కిస్తా. Huh? What's party? నా తల్లే, పాడంటే తెలియదా? ఏ గ్రామం నుంచి వచ్చేవే నాయనా, నా వల్ల కావట్లేదే. Hey dude, are you okay? దిబ్బ రొట్టె, చెరుకు పానకం ఉన్నాయండి? లేకపోతే పులి పొంగనాలు, కరివేపాకు కారం ఉన్నాయండి? అరే సాబ్, ఎందుకు తిడుతున్నా ఇప్పుడు? అయ్యో, తిట్టట్లేదండి, అల్పాహారం అడుగుతున్నానండి. అరే క్యా బోలే రే, ఏ అల్పాహారం మెడలోహారం? పర్వాలేదు, నేను చెప్తాను.
మీ రెస్టారెంట్ లో ఫేమస్ ఏంటి? మాది రెస్టారెంట్ లో దుబాయ్ నుంచి వచ్చిన ఫర్నిచర్ చాలా ఫేమస్ మేడం. అయితే 2 కుర్చీలు 4 టేబుల్లు తీసుకురాపో. వెళ్ళి ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా. ఓకే మ్యామ్. మూర్తి, ఇక్కడ పులి వేసే పొంగనాలు, దిబ్బ మీద రొట్టెలు ఉండవు. వాటిని అలా కాదండి అనేది, దిబ్బా. ఆపు. Then what's your favorite food? మనకి పిజ్జాలు బర్గర్లు అంటే పడవు. మా అమ్మ చేసిన నల్లి బొక్కల కూర ఉంటుంది చూసావా, మస్తు ఉంటుంది. What is నల్లబొక్కలు? నల్ల బొక్కలు తెల్ల బొక్కలు కావవి, మటన్ బోన్ సూప్. Oh, I'm so poor in Telugu, yaar. Never mind it. అవు సైన్మాల్ గట్లా చూస్తావా నువ్వు? Movies little bit, but I like K-dramas and animes like that stuff. ఓ సీరియల్లా? మా అమ్మ డైలీ చూస్తుంది. అతను తిట్టే కోడలు, కోడలు తిట్టే అత్త, గంతే. Hey, dude, wait. I'm talking about Korean series OTT movies. What is Atta Kodalu? ఓ ఓటీటీ బ్యాచా? Then what about you, dude? చూస్తా. నేను మస్తు తెలుగు సినిమాలు చూస్తా, రిలీజ్లు కూడా చూస్తా. టీఎఫ్ఐ బానిసని. Hollywood and other languages? ఎప్పుడో ఒకసారి చూస్తా, సబ్ టైటిల్స్ ఆన్ చేసి చూస్తా. Okay. Why, man? ఇగో ఇప్పుడు కింద సబ్ టైటిల్ చూసినాం అనుకో, పైన యాక్షన్ మిస్ అవుతుంది. పైన యాక్షన్ చూసినాం అనుకో, కింద సబ్ టైటిల్స్ మిస్ అవుతాయి. మెరుపు తీగ లెక్క జుయి జుయి అని పోతాయి. Oh, poor. You're so sweet, yaar. స్వీటు పూరా ఇది తిడుతుందో పొగుడుతుందో అర్థం కావట్లా. ఇంకా చెప్పు మూర్తి, నీ ఇష్టాలేంటి? అమ్మా, చెప్పు నాన్నా. ఆసిని గారి ఇష్టాలు అడుగుతున్నారమ్మా. చెప్పు నాన్నా. అలాగే అమ్మా. నాకు పెద్ద ఇష్టాలంటూ ఏమీ లేవండి. ఏదో మా అమ్మకి సహాయం చేయటం, అమ్మ చెప్పింది వింటాం, అంతే అండి. అంటే మమ్మస్ బాయ్ అన్నమాట. అయ్యో అలా కాదండి, సిగ్గేస్తుంది. అబ్బో, మీరు సిగ్గుపడకండి, సిగ్గు లేకుండా. Hey, dude. Do you have any past? I mean, love, breakup, జస్ట్ ఏదో కాలేజ్ క్రష్ గంతే. any relationship? లేలే గట్లేం లేదు. గమికి లగ్గం కుదిరి పెళ్లి కూడా అయిపోయింది. మాకు ఎలాంటి రిలేషన్స్ లేవు. Hey, come on, dude. I mean, situationship, benching, ghosting, zombieing, like that. ఏ ఇయర్లో పుట్టావు, dude? గది ఇప్పుడు ఎందుకులే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది పట్టుకొచ్చేసింది ఆర్డర్. Wow! Nice! I wanna take a snap! సాబ్, మేడంది ఏదో జాంబీ గోస్ట్ అంటుంది. ఏ సైన్మా తీస్తుందా సాబ్? అరే ఏం లేదురా, నీకు పిల్ల గిట్లా నచ్చితే ఏం చేస్తావు? ఏముంది సాబ్, వాళ్ళ ఇంటిలో ఒప్పిస్తాయి, లేదంటే లేచిపోయి లగ్గమాడతాయి. అలాగే నా 2 బీబీని లగ్గమాడాయి. అరే ఈ జమానాలో అలా లేదురా బాయ్. సిచ్యువేషన్షిప్ అనుకో, ఆ రోజు ఎవడుంటే వానితోనే. గోస్టింగ్ అనుకో, కొన్ని దినాల తర్వాత మాట్లాడుకోరు, మెసేజ్ చేసుకోరు, ఏముండదు. ఇంకోటి ఉందిరో, దాన్ని బెంచింగ్ అంటారు. ఒకడు ఉండంగానే ఇంకొకటి పెట్టుకుని తిరుగుతారు, సేఫ్ సైడ్. ఇలా చెప్పుకుంటా పోతే ఈ జెంజీ కిడ్స్ చేసే రచ్చా గింత గంత కాదురా బాయ్. ఇవన్నీ కాదనంటూ మధ్యలో బెస్టీ అని ఇంకోటి దిగుతాడు. వాడికి ఇట్లా ఉంటే ఇంకెవ్వరొద్దు. ఓ అందుకే సాబ్, మాది బేబీకి బెస్టీ ఉంటే మాకు ధైర్యం హై, ఎవరు దగ్గర రారు హై. హాసిని గారు, మరి మీకు ఇష్టమని అండి? నాకు ఇండిపెండెంట్గా ఉండటం అంటే ఇష్టం. ఐ లైక్ ఫెమినిస్ట్. బుద్ధిస్టు తెలుసు, సాడిస్టు తెలుసు, ఈ ఫెమినిస్ట్ ఎవరండి? చెప్తాను కానీ నీ లైఫ్, ఐ మీన్ నీ వన్ డే లైఫ్ గురించి చెప్పు. ఏ డే అండి? అబ్బా, నీ డైలీ రొటీన్ గురించి చెప్పు. ఓ, సంధ్యా సమయంలో 4 గంటలకు లేస్తానండి. ఎందుకు, మున్సిపాలిటీలో జాబ్ ఏమైనా చేస్తున్నారా?
అయ్యో కాదండి. తర్వాత కొంతసేపు ప్రాణాయామం చేసి అలా కాలకృత్యాలు తీర్చుకుంటానండి. ప్రాణాయామ అంటే? అయ్యో రామా, మీకు ప్రాణాయామం తెలీదా? వెయిట్. చాలు చాలు, నీ ప్రాణాయం వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయి ఇక్కడ. సారీ అండి, గ్యాస్ అండి. Hi, Pruti. Can you guess where I am? Today is my marriage looks, baby. Anandamurthy ani. So innocent, so handsome. సో బకరా. Okay, bye, Pruti. Evening pub lo kaluddam. ఓఎల్ఎక్స్ పాపా, ఏందా మాటలు? Hey, Ammu. బెస్ట్ ఫ్రెండ్స్ ని ఇలాగే పిలుచుకుంటాం. బయట నా కోసం బెస్టీ కూడా వెయిటింగ్. నీ నెంబర్ చెప్పు, నిన్ను కూడా నా లక్కీ ఫ్రూటీలో యాడ్ చేస్తాను. అమ్మో ఫ్రూటీ అని. సాబ్, మీది దినం అచ్చా దినం కావాలి సాబ్. నా తద్దినం రా, నా తద్దినం. మరి ఫుడ్డు? ఆయ్ బాగా తింటానండి. పప్పు పులుసు, పప్పు బువ్వ, అందులోనూ ఆవబెట్టిన పెరుగన్నంలో అప్పడంతో తింటే మళ్ళీ అడగాలండి. మరి మీరండి? ఏం లేదు, జస్ట్ సౌత్ ఇండియన్ మీల్స్. అమ్మగారు చెప్పారండి, అమ్మాయిలకి ఏం తెలియదని. అసలు కరోనా నిన్నెందుకు తీసుకుపోలేదు? సాబ్, మీది ఆర్డర్ వచ్చింది. ఆయ్ ఆడబెట్టండి. థ్యాంక్ యూ సాబ్. పాపా, మీకేమైనా పాస్ట్ ఉందా? Of course, yeah. Just 3. I'm so matured. గది మెచ్యూరిటీ ఏంది? మాతృలో ఐస్ ముక్కలు అమ్ముకునే మొక్కపుదానా? Hey, Ammu, are you okay? మరి హ్యాబిట్స్? అమ్మా, అలవాట్లు అడుగుతున్నారే. చెప్పు నాన్నా. అలాగే రోజు కాలోగట్టున అరగంట నడక, అప్పుడే కదండి ఫ్రీగా అయ్యేది. ఏం పని? రెంట్కండి. అబ్బా, 2 కాదు మూర్తి, మందు తాగుతారా అని అడుగుతున్నా. ఆయ్ అప్పుడప్పుడు మా అమ్మగారు ఇస్తారండి నులిపురుగుల మందు. అప్పుడేగా ఏ గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఏది ఉండదండి. రేయ్, నేను అడిగేది మందు సిగరెట్ అలాగరా. అయ్యో, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం కదండి. మీకు అలవాటు ఉందా ఏంటండి? అంటే అమ్మ చెప్పింది, సిటీలో అమ్మాయిలు ఫుల్గా మందు దాగి పబ్బుల్లో క్లబ్బుల్లో ఊగుతారంట కదండి. ఒక్క నిమిషం అమ్మండి. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. హలో అమ్మా. ఏరా, అక్కడంతా ఓకేనా? అమ్మా, హాసినికి బాగా నచ్చేసినట్టున్నాను. ఇందాక నుంచి కళ్ళార్పకుండా చూస్తుంది నన్నే. హాయ్. ఓకే నాన్న, నేనుంటాను. సారీ చూసుకోలే. పర్వాలేదు, నేను చూసుకోలేదు. ఏంటి అయిపోయిందని చూస్తున్నారా? ఇలాంటి రోజుకో తతంగం చూస్తుంటానండి. ఇది జస్ట్ శాంపులే, ఇంకా నెక్స్ట్ వీక్ ఉంటుంది రచ్చో బేస. అసలు ఈ పిచ్చిగాడు ఏం చేస్తాడు? చివరికి వాళ్ళిద్దరు కలిశారా కలవలేదా, పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? చాలా కన్ఫ్యూజ్ పడుతున్నారు కదా. నెక్స్ట్ వీక్లోనే మొత్తం తెలిసిపోతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ క్రేవ్ అండ్ కనెక్ట్ కేఫ్ గారికి. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ టేస్ట్గా ఉంది. అండ్ మాక్టైల్, కాఫీ అండ్ చాలా అమేజింగ్ ఉంది. సార్ ఫ్యూ వర్డ్స్. అండ్ మొజిటో టూ.
కూడా చాలా బాగుంది. అవునవునండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హారిక క్రియేషన్స్. చూసారా మా మంచిర్యాల అన్న గారు మంచిగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.